हैदराबाद सिटी पुलिस कमिश्नर के श्रीनिवास रेड्डी ने अपने वीडियो पैगाम में आवाम को नए साल की मुबारकबाद दी। साथ ही उन्होंने कहा कि नए साल के जश्न के दौरान नशे में ड्राइविंग न करें। కొత్త సంవత్సరం వేడుకలు రేపు ప్రారంభమవుతున్నాయి. లెట్ us ఆల్ వెల్కమ్ న్యూ ఇయర్ 2024. యువతి యువకులకు నా సందేశం ఏంటంటే మీరు కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఆహ్వానించండి. కొత్త సంవత్సరం అనే ఒక సందర్భము అందరిలో సంతోషాన్ని నింపేదే. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు, కొత్త ఊహలు, ఇవన్నీ కూడా సృజనాత్మకమైన వ్యూహాలు అన్నీ కూడా మనం కొత్త సంవత్సరంలో అమలు చేయాలని అనుకుంటాము ఎవరైనా కూడా. అందుకు కొత్త సంవత్సరం ఒక నాందిలాగా మనం భావిస్తాము. సో ఆ సందర్భంగా దాన్ని ఆహ్వానిస్తూ వేడుకలాగా చేసుకోవడము ఒక ఆనవాయితీ. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే పరిమితులకు లోబడి పోలీస్ శాఖ చెప్పిన ఆంక్షలకు ఆ పరిమితుల్లోనే ఈ వేడుకలు జరుపుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుందనేది నా విజ్ఞప్తి. ఎవరైనా సరే ఈ పరిధులు దాటితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతో మనకి ఇబ్బంది ఏంటంటే ఒకసారి ఒక నేరంలో భాగస్వామ్యం అయితే భవిష్యత్తులో అన్ని రకాల సమస్యలు, ముఖ్యంగా యువతి యువకులకు, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసే వాళ్లకు రాబో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉంటాయి. కాబట్టి క్షణికావేశంలో తప్పులు చేసి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితికి లోను కావద్దు. అట్లాగే పబ్స్, రెస్టారెంట్స్ అండ్ అదర్ ఈవెంట్ మేనేజర్స్కి ఆల్రెడీ మేము నోటిఫికేషన్ ఇచ్చాము. ఏ పరిమితులు ఉండాలి, దేనికి లోబడి అవి పనిచేయాలి, తర్వాత ఏవి అనుమతించబడతాయి, ఏవి అనుమతించబడవు, ఏ వయసు వారికి ఆల్కహాల్ అనుమతించబడుతుంది, ఏ వయసు వారికి అనుమతించబడదు, ఇవన్నీ చూసుకుని దయచేసి అవన్నీ కూడా పాటిస్తూ, మైనర్స్ వాళ్ళు ఎవరైనా వస్తే మీకు బై వెరీ ఫస్ట్ లుక్ వాళ్ళు మైనర్స్ అని తెలుస్తుంటుంది. సో వాళ్ళకు లిక్కర్ సర్వ్ చేయకూడదు. అట్లాగే డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలు అయితే ఇట్స్ అ బిగ్ నో. క్వశ్చన్ ఆఫ్ సప్లైయింగ్ దోస్ థింగ్స్ మీరు మర్చిపోండి. ఎందుకంటే అవి సప్లై చేస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పబ్, రెస్టారెంట్లు కూడా మూసేసే పరిస్థితి వస్తుంది. ఇక రోడ్ల మీద తిరిగే యువతి యువకులకు బైక్స్ కానీ కార్స్లో కానీ వెళ్ళే వాళ్ళకి నా సలహా ఏంటంటే తాగి నడపొద్దండి. మీ వెహికల్ నడపడానికి మీ స్నేహితుడిని ఎవరైనా డ్రింక్ చేయని అలవాటు లేని వాళ్ళు కానీ, లేకపోతే ఆ పూటకు డ్రింక్ చేయకుండా కంట్రోల్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. వాళ్ళు మీరు రిటర్న్ వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ వాళ్ళు చేయాలి. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మధ్యలో మేము చెట్లు చేస్తాం, మళ్ళీ అవన్నిట్లో పట్టుబడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. रचाकुंडा पुलिस कमिश्नर सुधीर बाबू ने आज एलबी नगर के सीपी कैंप ऑफिस में मुजरिमाना रिकॉर्ड रखने वाले बदमाशों की काउंसलिंग करते हुए उन्हें बेहतर जिंदगी गुजारने की हिदायत दी। इस प्रोग्राम में बात करते हुए कमिश्नर रचाकुंडा ने कहा कि माजी में क्राइम करने वालों को मुजरिमाना जिंदगी छोड़कर मौजूदा समाज में बेहतर और पुरसुकून जिंदगी गुजारनी चाहिए। उन्होंने काउंसलिंग में शरीक रोडी शीटर्स को याद दिलाया कि वो अपने बच्चों के फ्यूचर को जहन में रखते हुए अपने अंदर मुस्बत तब्दीलियां लाएं, क्योंकि रोडी शीटर नामी लफ्ज ही उनके बच्चों का फ्यूचर तबाह कर देगा। Today we had a kind of interaction session with all the rowdy shooters. We got about 486 rowdy shooters. In that 115 have been involving in a lot of activities for a few years. Then very notorious people as per our information. So we want to bring in change in them. So we ask them to respect law, follow whatever the procedure which is there to become a good citizen. Then obey police directions in protecting lives of the common people. That's what we told them. We also are told that if you have a good behavior, if you continue to pursue good nature, then we will look into your professional, rowdy shit perspectives. Then we will be positive on that. We also told because you are a rowdy shooter, your children also would become rowdy shooter. There are very many examples where a good civil servant children have become again civil servant. We told them about A.K. Mohanty sir, whose two children are now IPS officers, like our Cyberabad CP Avinash Mohanty and Karimnagar CP Abhijit. These two officers, because they emulated the contribution made by Sri A.K. Mohanty sir. Same way, there are many IAS officers, children will become IAS officers. So we told them, you should not become a criminal. You should not become criminal, because if you continue to be criminal, your children also will become rowdy shooters. We don't want you to give that space to your children. That's what we try to reform them. From the humanitarian perspective, we have told them, but at the same time, we are always pursuing the cases which they are involved in cases. We'll continuously monitor the investigation done in cases where they are accused. There's already cases charge sheeted where the cases are PT. We'll ensure that the witnesses who are there, they are not threatened.
they come and depose the evidence based on the facts which have seen which they underwent kind of crisis in life because these illegal activities of rowdy shooters. This is a kind of trend setting provision we are trying to give them so that they will reform themselves on this 31st December. So we would like to tell them that you can start your new year with a more positive attitude towards human life, and larger society should appreciate your good things so that the police also would understand because in the crisis you must have done some crime. We don't want to label you for that for a long time, so we want you to change. We also understand that if you continue to be in such a rowdy activity like land grabbing or crime against women or involving drug peddling, being a drug peddler, and or else consuming drugs and whatever the activity involved in it, will certainly take action against you. That's what we told them. Hopefully our next follow-up action would change them. पुराने शहर हैदराबाद के कई इलाकों में गांजे और ड्रग के इस्तेमाल में इजाफे की खबरों पर एक्शन में आई पुलिस ने कल रात रन बाजार पीएस लिमिट्स और भवानी नगर पीएस लिमिट्स में डीसीपी साउथ जोन पीएसआई चैतन्या आईपीएस की क़यादत में तलाशी मुहिम एक प्रोग्राम चलाया। पुलिस टीम ने डॉग स्क्वाड टीम के हमरा कब्रिस्तानों का भी दौरा किया, जहां इत्तला मिली थी कि कब्रिस्तानों में भी गांजा व ड्रग का इस्तेमाल किया जा रहा है। बादशाह मीडिया से बात करते हुए डीसीपी साउथ जोन साई चैतन्या ने बताया कि हुकूमत तेलंगाना ड्रग के खिलाफ सख्त एक्शन मूड में है। पुलिस को मंशियात के खिलाफ कार्रवाई करने के ज़िम्मन में खुसूसी हिदायत जारी की गई हैं। वहीं उन्होंने आवाम से भी अपील की कि वह अपने करीबियों और दोस्त अहबाब को ड्रग के खिलाफ शऊर बेदार करें। साथ ही अगर कोई ड्रग का इस्तेमाल करता है तो इस बारे में पुलिस को इन्फॉर्मेशन दें। पुलिस के इस स्पेशल प्रोग्राम में मीर चौक एसीपी श्रीनिवास रेड्डी, एसीपी छतरीनाका, जी रमेश, इंस्पेक्टर्स व दीगर एहलकार मौजूद थे। अभी हम लोग को कुछ इन्फॉर्मेशन है कि कुछ ग्रेवयार्ड्स पे जहाँ डार्क स्पॉट्स है वहाँ पे कुछ ड्रग अब्यूज़ माने गंजेडीज वगैरह बैठ के गांजा पी रहे बोल के कुछ इन्फॉर्मेशन आया। उस इन्फॉर्मेशन को वेरीफाई करने के लिए, उनको इन्फॉर्मेशन के ऊपर एक्ट करने के लिए हम लोग डॉग स्क्वाड जो NDPS डॉग माने जो नार्कोस जो भी ड्रग्स को सेंस करते सूंघ के पकड़ लेते वो ऐसे डॉग्स को लेके आए और कई जगह कई ग्रेवयार्ड्स को हम चेक किया कि कोई ड्रग्स वहाँ पे है या कोई ड्रग्स कंज्यूम करते हुए वहाँ पे बैठे हैं, इसीलिए आए थे। सर क्या मिला वहाँ पर, कोई ऐसा ड्रग्स का कुछ ऐसा? अभी फ़िलहाल के लिए कुछ मिला नहीं। ड्रग्स करने वाला, यूज़ करने वाला कोई? वो एक्चुअली वो हम लोग पिछले जो क्राइम पैटर्न लेके हम लोग ये एक्सरसाइज किया था और साथ साथ हमारा कुछ इन्फॉर्मेशन भी है लोकल इंटेलिजेंस से, जिसका हम सोर्सेज का नाम नहीं बता सकते, बट ये इंटेलिजेंस इन्फॉर्मेशन है। बट साथ साथ जो पहले जो क्राइम हुआ उस एरिया में, जिसके एनालाइज करते हुए हम लोग को समझ में आया कि कहाँ पे पहले जो ड्रग कंजम्पशन हुआ, हम लोग सारी लेके उस एरिया में हम लोग चेकिंग वगैरह किया था। कौन सा ग्रेवयार्ड आप लोग जगह कौन सा रेन बाज़ार पे हम फ़ारूक ग्रेवयार्ड चेक किया, उसके बाद मौला का चिल्ला चेक किया और जब बावन तालाब कट्टा में बहुत सारी ग्रेवयार्ड्स थे वो सारी को चेक करते हुए आए थे। तो एंड कई कुछ डार्क प्लेसेस थे और जहाँ बहुत सारी व्हीकल्स रखा था, जहाँ चांसेस है लोगों को बैठ के ड्रग्स कंजम्पशन करने के लिए, वहाँ पे भी हम लोग डॉग स्क्वाड लेके चेक किया। क्या कहेंगे अगर ये ड्रग्स करने वालों के लिए, क्या मैसेज रहेंगे आपको? सभी के लिए हम लोग एक मैसेज देना चाह रहे हैं, जो भी आपके एरिया में आसपास में कोई ड्रग कंज्यूम कर रहे हैं उनके बारे में हमको इन्फॉर्मेशन दे देंगे तो उन लोग को हम डी एडिक्शन सेंटर्स भेजा जाएगा, ताकि उन लोग को फिर वापस जो नॉर्मल लाइफ पे लेके आने के लिए और नॉर्मल ज़िंदगी जीने के लिए हम लोग हेल्प करेंगे। साथ साथ जो ड्रग्स बेच रहे हैं उनके ऊपर सख्त कार्रवाई होगा, क्योंकि तो ड्रग्स ऐसी चीज़ है कि बाहर आप अखबार पढ़ते रहेंगे तो कई विदेशों पे ये बहुत नुकसान किया, इकोनॉमी को नुकसान किया। हम लोग अभी ये पूरा आप देख सकते हो, गवर्नमेंट भी इसमें बहुत सीरियस है एंड हमारा सीपी साहब भी इसमें स्पेशल फोकस लिया कि हमारा हैदराबाद सिटी को ड्रग्स फ्री रखे और जो हमारा सिटी का एसेंस है, जो पीसफुल शहर है, वो जो अमन का शहर है, उसको बरकरार कर रखने के लिए हम लोग सारी एफर्ट्स कर रहे हैं। उसमें एक वन ऑफ द थिंग्स ये ड्रग्स का अगेंस्ट हम लोग सारी जो सप्लायर्स है, कंज्यूमर्स को आइडेंटिफाई कर रहे हैं डी एडिक्शन के लिए, जो सप्लायर्स है और बीच में डिस्ट्रीब्यूटर्स है उन लोग के ऊपर सख्त एक्शन भी ले रहे हैं। तो सभी के लिए हम लोग अपील है, रिक्वेस्ट है कि ड्रग्स से दूर रहो और जो भी ड्रग्स बेच रहे हैं हमको इंटीमेशन दे दीजिए। सर
कितना एसओटी एलबी नगर जोन टीम ने 3 इंटर स्टेट ड्रग पेडलर्स के खिलाफ कार्रवाई की जो हेरोइन ड्रग को राजस्थान से हैदराबाद मुंतकिल करके बेच रहे थे। पुलिस ने उनके कब्जे से 15 ग्राम हेरोइन ड्रग जब्त किए। इसके अलावा गिरफ्तार अफराद के कब्जे से 3 सेलफोन, एक 2 व्हीलर गाड़ी और 10,000 रुपए कैश जब्त किए। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज उम्रा ग्रुप पेश करते हैं लो बजट और बेहतरीन सहूलतों के साथ उम्रा की सआदत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और फिर सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना शरीफ में हरम से करीब स्टार लग्जरी होटल्स में क़याम, 3 वक्त जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलत। मौल्लिम की रहनुमाई में उम्रा की सआदत वो तमाम मुक़द्दस मकामात की ज़ियारतें। उम्रा पैकेज की तफसीलात और बुकिंग के लिए फौरी रब्त करें। हमारा पता है एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स, दारुसलाम बैंक बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।